Bismillahirrahmanirrahim. Hey guys, welcome back again. So guys, in this video we are going to discuss the continuation of the first part. Okay, so first part lo manam enta varaku chusam, first introduction chusamu, dan tarvata 1.1, 1.2, 1.3 and 1.4. 1.4 varaku chusamu, and at the same time I have given you the answers for the questions also. Okay, so guys, in this video we are going to discuss from 1.5. Okay, 1.5 nunchi manam discuss చేయబోతున్నాం ఈ వీడియోలో. ఓకే గైస్, ఇఫ్ యూ డింట్ వాచ్ దట్ వీడియో మీన్స్ ప్రీవియస్ వీడియో ఒకవేళ మీరు వాచ్ చేయకుంటే ఐ విల్ గివ్ యూ ద లింక్ ఇన్ ద ఐ బటన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. సో అక్కడ నుంచి మీరు వెళ్ళి అది వాచ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ అది వింటూనే మీకు ఈ నెక్స్ట్ 1.5, 1.6, 1.7 ఇవన్నీ అర్థమవుతుంది. సో అదే మీకు ఇంట్రడక్షనే అర్థం కాకుంటే, ఓకే, 1.1, 1.2, 1.3, 1.4 ఇవి మీరు లిజన్ చేయకుండా డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చారనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ గైస్ టు అండర్స్టాండ్. ఓకే, సో అందుకని చెప్తున్నాను, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అవుట్ దట్ ఫస్ట్, దెన్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఓకే, డోంట్ వరీ, వీడియో విల్ బి దేర్ ఆన్ యూట్యూబ్. ఓకే, డోంట్ వరీ ఫర్ దట్. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ దిస్. సో 1.5 వచ్చేసి మనకు రిలేషన్స్ అమాంగ్ నెంబర్ సీక్వెన్స్. ఓకే, సో మనం నెంబర్ సీక్వెన్స్ అనేది ఆల్రెడీ చూసేసాము. సో నెంబర్ సీక్వెన్స్లో మనం ఏమేమి టేబుల్ 1 ఉంది కదా. సో లాస్ట్ వీడియోలో నేను టేబుల్ 1 చూపించాను, అక్కడ నంబర్ సీక్వెన్స్ గురించి చెప్పాను. ఆల్ వన్స్, ఓకే, కౌంటింగ్ నెంబర్స్ అంటే ఏవి, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ట్రయాంగులర్ నెంబర్స్, స్క్వైర్స్, క్యూబ్స్, విరాంక నెంబర్స్, ప్రతిదీ అక్కడ చెప్పాను. పవర్ ఆఫ్ 2, పవర్ ఆఫ్ 3 కదా. సో ఇక్కడ వచ్చేసి సో నెంబర్ సీక్వెన్స్లో మధ్య ఉన్న రిలేషన్. ఓకే, సపోజ్ ద రిలేషన్ బిట్వీన్ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ అలాగా. ఓకే గైస్, సో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీరు ఏం చేయాలంటే వితౌట్ స్కిప్పింగ్ దట్ వీడియో యూ హ్యావ్ టు వాచ్ ఇట్ గైస్, అదర్వైజ్ యూ విల్ మిస్ ఇట్. ఓకే, సో స్టార్టింగ్ నుండి మీరు వింటూ వెళ్తేనే మీకు అర్థం అనేది అవుతుంది. ఓకే, సో గైస్ ఇక్కడ చూడండి, 1కి ఎలా రాయొచ్చు, 1 స్క్వేర్ లాగా రాయొచ్చు, ఆర్ ఎల్స్ 1 into 1 రాయొచ్చు కదా. మనకి ఆన్సర్ వచ్చేది 1. గాట్ ఇట్. అలాగే 1 + 3, ఇది చూడండి, 1 + 3 ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 4 వస్తుంది. సో ఈ 4ని మనం ఎలా రాయొచ్చు, 2 power 2. ఓకే, 2 స్క్వేర్ లాగా రాయొచ్చు. ఓకే, 2 స్క్వేర్ లాగా రాయొచ్చు, ఆర్ ఎల్స్ 2 into 2 రాయొచ్చు. సో మనకు ఆన్సర్ వచ్చేది మటుకు సేమ్ 4 అనే వస్తుంది. ఓకే, సో అర్థమవుతుందా. ఇక్కడ నేను ఒక ప్యాటర్న్ రాస్తాను, దీని తర్వాత మీకు విన్నాక మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ హ్యాపెన్స్ వెన్ వి స్టార్ట్ యాడింగ్ అప్ ఆడ్ నెంబర్స్. సో ఫస్ట్ మీరు నాకు చెప్పాలి ఆడ్ నెంబర్స్ అంటే ఏంది చెప్పండి. సో ఆడ్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, ఓకే, దెన్ 3, then 5, then 7, then 9, then 11, then 13 and so on. ఇంకా చెప్తూ వెళ్తే చాలా ఉన్నాయి, కానీ ఇంతవరకు చెప్పింది చాలు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, క్వశ్చన్ ఏమంటే వాట్ హ్యాపెన్స్ వెన్ వి స్టార్ట్ యాడింగ్ అప్ ఆడ్ నెంబర్స్. సో ఈ ఆడ్ నెంబర్స్ని మనం యాడింగ్ అప్ మీన్స్ యాడ్ చేయడం. ఓకే, సీక్వెన్స్గా ఫస్ట్ 1 + 3 యాడ్ చేయడం, దెన్ 1 + 3 + 5 యాడ్ చేయడం, దెన్ 1 + 3 + 5 + 7 యాడ్ చేయడం, అలా. ఓకే, ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓకే, ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఫస్ట్ మనకేముంది ఇక్కడ 1. సో 1 సింగిల్గా ఉంది కాబట్టి ఇలాగే రాసేయచ్చు, 1 = 1, ఆర్ ఎల్స్ ఐ క్యాన్ రైట్ 1 స్క్వేర్ రాయచ్చు కదా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏముంది, మనకు 3 ఉంది, కానీ నేనేం చెప్పాను, యాడింగ్ అప్ అన్నాను. యాడింగ్ అప్ అంటే ఒక ఫస్ట్ నెంబర్కి ఫస్ట్ ఇది యాడ్ చేయాలా, ఆన్సర్ వస్తుంది. దెన్ నెక్స్ట్ టైం ఏం చేయాలి, 1 + 3 + 5 యాడ్ చేయాలి, దెన్ నెక్స్ట్ టైం 1 + 3 + 5 + 7 అలా యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 1 = 1 = 1 స్క్వేర్. నెక్స్ట్ 3 యాడ్ చేయాలంటే ఈ 1కి యాడ్ చేయాలి. ఓకే, సో 1 + 3, 1 + 3 ఏమవుతుంది, మనకు 4 అవుతుంది. ఓకే, సో ఈ 4ని ఈ విధంగా రాయాలంటే మనము 2 స్క్వేర్. గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ చూడండి, 1 +
3 ప్లస్ 5. చూడండి 1 ప్లస్ 3 ప్లస్ 5 ఎంత అవుతుంది మనకు? 5 6 7 8 9 అవుతుంది. సో ఈ 9ని మనం ఏ విధంగా రాయొచ్చు? 9 చూస్తూనే మనకి ఏం గుర్తుకొస్తుంది? స్క్వేర్ నెంబర్స్. ఎస్ కదా, మనం నెంబర్ సీక్వెన్స్లో స్క్వేర్ నెంబర్స్ చూసాం కదా, స్క్వేర్ నెంబర్స్ చూసాము, క్యూబ్స్ చూసాము, ట్రయాంగులర్ నెంబర్స్ చూసాము, ప్రతిదీ చూసాము. సో అది మీకు గుర్తుంటే ఇది ఈజీగా మీరు చెప్పచ్చు. సో 9 అనేది మనకు ఎట్లా వస్తుంది? సో ఇట్ ఈస్ 3 స్క్వేర్. గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ కౌంట్ చేయండి. 1 ప్లస్ ఇంతవరకు మనం కంప్లీట్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7ని యాడ్ చేయాలి. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7. ఓకే, 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7. సో యాడ్ చేయండి. 7 ప్లస్ 5 12, 13 14 15 16 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ 16ని ఎలా రాయొచ్చు పవర్స్లో? 4 స్క్వేర్. ఓకే, 4 into 4 ఈక్వల్ టు 16. గాట్ ఇట్? అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ యాడ్ చేయండి. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 7 తర్వాత 9. ఇప్పుడు దీనికి యాడ్ చేయండి. 10 ఉంది, 10కి 1 యాడ్ చేస్తే 9 ఉంది, 9కి 1 యాడ్ చేస్తే 10 అవుతుంది. 10 ప్లస్ 7 17, 17 ప్లస్ 3 20, 20 plus 5 25. yes, 25 is our answer. ఓకే, ఈ 25ని ఎలా రాయొచ్చు మనము? 5 స్క్వేర్. అండర్స్టూడా గైస్? ఓకే, సో 25ని మనం 5 స్క్వేర్గా రాయొచ్చు, 16ని 4 స్క్వేర్గా, 9ని 3 స్క్వేర్గా, 4ని 2 స్క్వేర్గా, 1ని 1 స్క్వేర్ అయినా రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఇంకొకటి చూద్దాం. ఓకే, సో 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ నెక్స్ట్ నెంబర్ 11 వరకు లాస్ట్ చాలు. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీనికి కౌంట్ చేయండి. 11 ప్లస్ 9 20, 20 ప్లస్ 7 27, 27 ప్లస్ 3 30, 30 ప్లస్ 5 35, 35 ప్లస్ 1 36. సో 36 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ 36ని చూస్తూనే మనకు స్క్వేర్స్ గుర్తుకొస్తుంది కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఇట్ ఈస్ 6 స్క్వేర్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మీకు మ్యాజిక్ అనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి స్క్వేర్ మీన్స్ ఆన్సర్ వచ్చిన నెంబర్స్కి హైలైట్ చేసిస్తాను, దాని తర్వాత మీకు మ్యాజిక్ అనేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఐ హైలైట్ ద ఆన్సర్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ మీరు ఒకటి గమనించారా? సో ఇక్కడ మనకు ది ఆన్సర్స్ని చూస్తూ మనకు ఏం అర్థమవుతుంది అంటే ఇక్కడ, సో వెన్ వి యాడ్ అప్ ద ఆడ్ నెంబర్స్, సో ఇది ఆడ్ నెంబర్సే కదా, 1 3 5 7 11 13 17 19 ఇవన్నీ మనకు ఆడ్ నెంబర్స్. కానీ ఆడ్ నెంబర్స్ని మనం ఎప్పుడు యాడ్ చేస్తున్నామో అప్పుడు వచ్చేసి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? మనకు స్క్వేర్స్లో వస్తున్నాయి. ఓకే, వెన్ వి యాడింగ్ అప్ ద ఆడ్ నెంబర్స్ వి ఆర్ ఎండింగ్ అప్ విత్ స్క్వేర్స్ కదా, అంతే కదా. సో మనం ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకు స్క్వేర్స్ అనేది వస్తుంది. నేను ఒకటి చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో. సో ఏ నెంబర్కి ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు స్క్వేర్ అనేది ఆన్సర్ వస్తుంది. సపోజ్ నేను ఎన్ అనే నెంబర్ తీసుకోండి, ఎన్కి ఎన్తో మల్టిప్లై చేసినప్పుడు మనకు స్క్వేర్ అనే నెంబర్ వస్తుంది అన్నాను. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే చూడండి, 3ని 3తో మల్టిప్లై చేస్తే 9, 2ని 2తో మల్టిప్లై చేస్తే 4, 4ని 4తో మల్టిప్లై చేస్తే 16. సో ఇవన్నీ వచ్చేసి 1 4 9 16 25 36 దీస్ ఆర్ ఆల్ ద స్క్వేర్స్. ఓకే, స్క్వేర్స్ అంటాం మనం. ఓకే, సో దీన్ని స్క్వేర్స్ అంట. ఈ స్క్వేర్స్ అనేది ఎప్పుడు వస్తుంది? వెన్ వి యాడ్ అప్ ద ఆడ్ నెంబర్స్. అర్థమైందా ఇక్కడికి? సో ఇదే నేను మీకు పిక్టోరియల్ ఫామ్లో చూపిస్తాను. ఓకే, మీన్స్ స్క్వేర్ ఫామ్లో కూడా చూపిస్తాను చూడండి. సో మీకు ఇంకా బాగా నీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నేను డాట్స్ వేసుకోవాలి కదా. ఓకే, ఐ విల్ టేక్ ద మార్కర్. ఓకే, మార్కర్ తీసుకుంటాను సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ ఫర్ యూ. ఫస్ట్ మనకు 1 డాట్ ఉంది కదా. సో 1 డాట్ కోసం నేను 1 డాట్ వేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ 1 డాట్. నెక్స్ట్ మనకేముంది? 3 ఉంది, మీన్స్ 3 డాట్స్ వేయాలి. ఈ 1 డాట్కి నేను 3 డాట్స్ యాడ్ చేసినప్పుడు చూడండి 1 2 3 అనేది యాడ్. సో ఫస్ట్ ఓకే, లెట్ మీ సపరేట్ దిస్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేశాను? 1 డాట్ వేసాను. ఓకే, సో 1 డాట్ వేసాను బికాజ్ వీఆర్ యాడింగ్ ఆడ్ నెంబర్స్. ఓకే, 1 అనేది
ఆడ్ నెంబర్. నెక్స్ట్ దీనికి 1కి 3 అనేది ఆడ్ నెంబర్ యాడ్ చేస్తున్నాను. సో 3 అనేది ఆడ్ నెంబర్ యాడ్ చేసినప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే చూడండి మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, 1 + 3 ఆన్సర్ ఇస్ 4 అన్నాను కదా. సో చూడండి 1 ఆడ్ నెంబర్ ప్లస్ 3 ఆడ్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు నాకు ఒక స్క్వేర్ అనేది జాయిన్ అయింది. అదే కదా నేను చెప్పింది. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం. ఓకే, 3 తర్వాత నెక్స్ట్ మనకేముంది, 5 ఉంది. ఓకే, 1 2 3 4 5. ఓకే, సో 5 డాట్స్. ఈ 5 6 7 8 9. సో 9 డాట్స్. ఓకే, ఈ 9 డాట్స్కి సపరేట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9. ఇది మళ్ళీ మనం జాయిన్ చేసినప్పుడు మనకు స్క్వేర్ అనేది వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఈజ్ 7 కదా. 7కి ఏ విధంగా చేయాలా, 1 2 3 4 5 6 7. సో అదే విధంగా నేను నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏది మనకు 7 తర్వాత 9 కదా. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, నెక్స్ట్ 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో అన్నీ నేను చూడండి సపరేట్ చేస్తున్నాను. సో ఇది నేను సపరేట్ చేస్తున్నది అన్ని ఆడ్ నెంబర్స్ అనమాట. ఓకే, సో ఈ ఆడ్ నెంబర్స్ని మనం ప్లస్ చేసుకుంటూ వెళ్తే మనకు స్క్వేర్ యాడ్ అవుతుంది. సో ఈ ఫామ్ని నేను పిక్టోరియల్ ఫామ్లో చూపిస్తున్నాను. సో ఫస్ట్ 1 డాట్ ఉన్నింది, 1 డాట్కి 3 డాట్స్ యాడ్ చేసినప్పుడు ఒక 4 అనేది మనకు స్క్వేర్ వచ్చింది. ఓకే, 4. అలాగే 1 + 3 + 5 చేసినప్పుడు 9 వచ్చింది. చూడండి 1 + 3 + 5. ఈ అన్నిటికి నేను జాయిన్ చేస్తే ఎన్ని డాట్స్ అయినా మొత్తంగా మనకు స్క్వేర్లో 1 2 3 4 5 6 7 8 9. 9 ఈజ్ ద ఆన్సర్. గాట్ ఇట్. ఆ విధంగా ఇక్కడ చూడండి ఇప్పుడు నేను దీనికి యాడ్ చేస్తున్నాను. 1 + 3 + 5 + 7. 1 2 3 4 5 6 7. ఈ 7ని యాడ్ చేసినప్పుడు చూడండి మళ్ళీ నాకు ఒక స్క్వేర్ ఫామ్ అనేది వచ్చింది. సో అదే విధంగా అర్థమవుతుంది కదా. సో ఈ ఆడ్ నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు మనకు ఇట్ ఈస్ ఎండింగ్ అప్ విత్ అ స్క్వేర్. అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇది పిక్టోరియల్ ఫామ్లో చూపించాను, ఇది నార్మల్ ఫామ్ చూపించాను. ఇది ఇంతవరకు క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే మనకు చూపిస్తున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, బై డ్రాయింగ్ అ సిమిలర్ పిక్చర్ క్యాన్ యూ సే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అంట. సో ఇక్కడ మనం చూసింది ఫస్ట్ 1 2 3 4 5 6. ఫస్ట్ 6 ఆడ్ నెంబర్స్ చేసినప్పుడు మనకు ఆన్సర్ 36 వచ్చింది. ఓకే, సో ఇలాగా ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ చేయమని చెప్తున్నారు. సో ఫస్ట్ విల్ రైట్ డౌన్ వాట్ ఆర్ ద యాక్చువల్ 10 odd numbers. So first odd number is 1, okay, plus 3 plus next odd number is 5 plus 7 plus 9 plus 11 plus 13. ఎన్ని అయినాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10, ఇంకా 3 ఉన్నాయి. మీన్స్ నెక్స్ట్ 15 plus 17 plus 19. So these are the sum of 10 natural numbers. ఓకే, ఇవి ఇక్కడ రాసేస్తాను. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్కే కదా మనకు యాడ్ చేయమని చెప్పింది. యాడ్ చేసినాక మనకు ఏం వస్తుంది అనేది చూపిమన్నారు. సో ఇక్కడ చూడండి నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ ఇది ఏం చెప్తున్నారు, బై డ్రాయింగ్స్ సిమిలర్ ఫిగర్స్. ఓకే, సిమిలర్ పిక్చర్స్. ఈ విధంగా ఈ పిక్చర్ డ్రా చేశారు కదా, ఇలాంటి పిక్చర్ మీరు సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్కి కూడా డ్రా చేయండి అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి నేను వేస్తాను. సో ఏ కలర్ ఇదే తీసుకుంటాను, మార్కర్ అయితే ఈజీగా కనిపిస్తుంది. సో ఫస్ట్కి 1 డాట్ వేయండి. ఓకే, నెక్స్ట్ 3 కదా, సో 1 2 3. ఓకే, నెక్స్ట్ 5 కదా, 1 2 3 4 5. నెక్స్ట్ 7, 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 9, 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ 11 కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11. నెక్స్ట్ 13,
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. Next 17. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 అయింది. ఓకే, నెక్స్ట్ 15కి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు ఇంకా 17 19 చేయాలి. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇప్పుడు 19కి వేయాలి గైస్. ఇక్కడే వేసేస్తాను మీరు. ఓకే, నేను ఇక్కడే వేసేస్తాను, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, 1 2, ఓకే కొంచెం బ్రాడ్గా వేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఓకే, 19 డాట్స్ వేసేసాను. సో ఇది మీరు ఒకసారి క్లియర్గా చూస్తే మీకు క్వశ్చన్ ఇంకొకసారి చూడండి. బై డ్రాయింగ్ అ సిమిలర్ పిక్చర్ క్యాన్ యూ సే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటున్నారు. సో ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ కి సమ్ ఏమొస్తుంది అంటున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఎన్ని డాట్స్ ఉన్నాయి ఇక్కడ కౌంట్ చేయండి. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 చేసినప్పుడు మనకు ఎంత వస్తుంది సమ్ చూడండి. సో ఇది ఈ విధంగా మనము దీనికి కౌంట్ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంది కదా. చూడండి, ఇక్కడ ఉన్న డాట్స్ ప్లస్ ఇక్కడ ఉన్న డాట్స్ ఇవి రెండైనా తీసుకోండి, ఆర్ ఎల్స్ ఇవి రెండైనా తీసుకోండి, ఇవి రెండైనా ఏదైనా కానీ ఒక సైడ్ ఇటు సైడ్ తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చూడండి చెప్తా. సో ఫస్ట్ కౌంట్ ఇట్ డౌన్, హౌ మెనీ డాట్స్ ఆర్ దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 ఉంది. ఇక్కడ 10 డాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కౌంట్ చేస్తాం. సో ఇక్కడ కాకుండా ఇక్కడ చూసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ కూడా మనకు 10 డాట్స్ ఉన్నాయి. సో 10 × 10 చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది. సో 10 × 10 చేసినప్పుడు మనకు ఆన్సర్ 100 వస్తుంది. ఓకే గైస్, సో టోటల్ ఎన్ని డాట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 100 డాట్స్ ఉన్నాయి. దేర్ ఫోర్ మీరు చెప్పచ్చు సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ ఆర్ 100. ఓకే, సో ఆన్సర్ ఈస్ 100 అనమాట. అండర్స్టాండ్ కదా ఇప్పుడు. సో కావాలంటే మీరు కౌంట్ చేసుకోండి ఇలా 1 2 3 4 ఇక్కడ వరకు 10 అయింది కదా. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఈ విధంగా అన్ని కౌంట్ చేసి కూడా మీకు వస్తుంది. ఇది ఎలా చెప్తున్నాను అంటే n × n, నేను చెప్పాను కదా n × n = n². ఓకే, గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకు ఏముంది. Now by imagining a similar picture or by drawing it partially as needed, can you say what is the sum of first 100 odd numbers? Oh my god. ఓకే గైస్, సో ఇక్కడ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ చేస్తూనే మనకు ఇంత పెద్ద పిక్చర్ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అంట. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ దీనికి ఆన్సర్ ఏమి అని చెప్తున్నారు. సో గైస్ ఇది చేయడంలోనే మనకు చాలా టైం పడింది కదా. సో ఇది చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇలాంటిది చాలా బ్రాడ్గా అయిపోతుంది పిక్చర్. సో దీనికి మనం ఈజీగా చెప్పచ్చు. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 అని చెప్తూనే సో ఇక్కడ నేను ఒక క్లూ ఇచ్చేస్తున్నాను చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ ఇచ్చినారు కదా, ఇచ్చిన ఎంత మనకు 10 కదా. 10 × 10 చేసినప్పుడు మనకు 100 వచ్చింది. సో ఇదే విధంగా ఇక్కడ మీరు ఈజీగా రాసేయచ్చు 100 ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అంటే 100 × 100 చేయండి. 100 × 100 ఏమవుతుంది మీకు మల్టిప్లికేషన్ రాకుంటే చూడండి 1 × 1 ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేయండి. 1 2 3 4 జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ వేసేయండి. ఓకే, సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది 10,000. ఓకే, సో యువర్ ఆన్సర్ ఇస్ 10,000. గాట్ ఇట్ గైస్. ఓకే, సో ఈ విధంగా మీరు స్మార్ట్గా యాక్ట్ చేయండి వైల్ డూయింగ్ మ్యాథమెటిక్స్. గాట్ ఇటా. ఓకే, ఇది ఇంతవరకు క్లియర్ కదా. సో ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను మనకు, చూపిస్తాను చూడండి. లెట్ మీ టేక్ ద పేపర్ ఫస్ట్.
ఓకే గైస్, నెక్స్ట్ చూడండి, మనకు నెక్స్ట్ రిలేషన్ వచ్చేసి మనకు అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ రిలేషన్ బిట్వీన్ సీక్వెన్స్ అన్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చూసింది యాడింగ్ అప్ కదా చూసింది. చూడండి ఇక్కడ నేను ఏం చెప్పాను, యాడింగ్ అప్ది చూసాను. ఇప్పుడు వచ్చేసి యాడింగ్ అప్ అండ్ డౌన్ది చూడాలంట. ఓకే, యాడింగ్ అప్ అండ్ డౌన్ది చూపించాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాపిక్ మనకి ఏమంటే అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ రిలేషన్ బిట్వీన్ relation between sequences adding up and down, adding up and down. సో ఇంతవరకు మనం చూసినది ఓన్లీ యాడింగ్ అప్ ఒకటే చూసాం మనం. సో యాడింగ్ అప్ ఒకటే చూసాము, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, యాడింగ్ అప్ అండ్ డౌన్. ఓకే, అప్ అండ్ డౌన్ రెండు చూడాలి. సో దీని కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి, కానీ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో అనదర్ ప్యాటర్న్ అనమాట ఇది. సో అనదర్ ప్యాటర్న్ ఏ విధంగా అంటే చూడండి, 1 ఈక్వల్, మనం స్టార్ట్ చేసేది 1 నుంచే. ఓకే, సో 1 ఈక్వల్ టు 1. ఓకే, ఓకే 1 ఈక్వల్ టు 1. నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసి 1 ప్లస్ 2, అంటే ఇక్కడ కౌంటింగ్ నెంబర్స్ తీసుకుంటున్నాను నేను. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ అలా ఉంది కదా. సో కౌంటింగ్ నెంబర్స్ తెలుసు కదా, 1 2 3 4 5 6 అలా. సో 1 తీసుకున్నాను, దాని తర్వాత నేను 2 యాడ్ చేశాను, మీన్స్ ఇది యాడింగ్ చేశాను. యాడింగ్ అప్కి యాడ్ చేసినప్పుడు 2 వస్తుంది, మళ్ళీ డౌన్కి యాడ్ చేసినప్పుడు +1 వస్తుంది. అర్థమవుతుందా? యాడింగ్ అప్ అండ్ డౌన్ అంటే చూడండి, యాడింగ్ అప్ అంటే మనకు ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది నెంబర్స్, మీన్స్ ఫస్ట్ 1 తీసుకోవాలా, దెన్ 2, దెన్ 3, దెన్ 4, దెన్ 5. ఓకే, అదే యాడింగ్ డౌన్ అంటే సో మనకు సపోజ్ మనకు 3 ఉంది అనుకోండి నెంబర్. సో దీనికి ముందున్న నెంబర్ డౌన్ సైడ్కి రావాలి, డౌన్ సైడ్. ఓకే, 3 కన్నా ముందు 2, దానికన్నా ముందు 1, దానికన్నా ముందు 0. సో ఈ విధంగా. ఓకే, యాడింగ్ అప్ అండ్ డౌన్. చూడండి, ఫస్ట్ నెంబర్ నేను 1తోనే స్టార్ట్ చేస్తున్నాను, యాక్చువల్గా 1తోనే. ఓకే, సో 1తో స్టార్ట్ చేస్తున్నాను, 1 ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ సీక్వెన్స్లో యాడింగ్ అప్ అండ్ డౌన్ కదా. సో 1 తర్వాత మనకు 2 అనే నెంబర్ వస్తుంది, ఇది అప్ అయింది. ఓకే, దాని తర్వాత డౌన్ సిరీస్లో 1 వస్తుంది. ఇప్పుడు చూడండి, 1 + 2 + 1 ఎంత అవుతుంది, 4 వస్తుంది. సో దీనికి మనం ఏ విధంగా రాయొచ్చు, 2 × 2గా రాయొచ్చు, ఆర్ ఎల్స్ 2^². ఓకే, 2² లేదా. ఓకే, ఇంకొక నెంబర్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ 1కి 2 యాడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ చూడండి, 1 + 2 వరకు ఉంది కదా ఇక్కడ సిరీస్. నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసినప్పుడు 3 వస్తుంది. ఓకే, సో ఈ 3కి మళ్ళీ డౌన్కి వెళ్ళాలా. ఓకే, ఇదే కదా ఇప్పుడు కొత్త నెంబర్ యాడ్ చేసింది 3. సో 3 కన్నా డౌన్కి వెళ్ళినప్పుడు 2 వస్తుంది, 1 వస్తుంది. ఓకే, 2 + 1 యాడ్ చేయండి, 1 + 2 3, 3 + 3 6, 6 + 2 8, 8 + 1 9. సో ఈ 9కి ఏ విధంగా రాయొచ్చు మనము, 3 × 3 ఆర్ ఎల్స్ 3². గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 3 వరకు కొత్త నెంబర్. ఇప్పుడు నెక్స్ట్ కొత్త నెంబర్ ఏమొస్తుంది మనకు కౌంటింగ్ నెంబర్లో 4, మీన్స్ 1 + 2 + 3 + 4. ఇప్పుడు 4 నుంచి మళ్ళీ డౌన్కి వెళ్ళాలి. ఓకే, ఇది యాడింగ్ అప్ చేసాము, ఇప్పుడు యాడింగ్ డౌన్, +3 + 2 + 1. అర్థమవుతుంది కదా. సో ఈ మిడిల్ నెంబర్ కొత్త నెంబర్ అలాగే పెట్టుకొని దానికన్నా ఇంతవరకు యాడ్ చేసి నెక్స్ట్ డౌన్కి వెళ్ళాలి. చూడండి, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, +3 13, +2 15, +1 16. సో 16 ఈక్వల్ టు ఏ విధంగా రాయొచ్చు, 4 × 4 మీన్స్ 4². గాట్ ఇట్? అదే విధంగా నెక్స్ట్ ఇప్పుడు మీరే చెప్పాలా, చెప్పండి నాతో పాటు. 1 + 2 + 3 + 4 + 5. 5 వరకు యాడ్ చేసాము. ఇప్పుడు యాడింగ్ డౌన్ మీన్స్ 4 + 3 + 2 + 1. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమొస్తుంది, 1 + 2 3 6 10 15 19. ఓకే, 19 తర్వాత 19 20 21 22 23 24 25. ఓకే, సో 25 ఈక్వల్ టు ఈ 25ని ఏ విధంగా రాయొచ్చు, 5 × 5 ఆర్ ఎల్స్ 5². ఇప్పుడు లాస్ట్ ఒక్క నెంబర్ రాస్తాను. ఓకే, చాలు, ఇప్పటికీ మీకు క్లియర్ అయిపోయింది కదా. ఓకే, ఇది రివిజన్ లాగా. 1 + 2 + 3 + 4 + 5 + 6, 6 వరకు. ఇప్పుడు డౌన్ సైడ్ మీన్స్ 5 + 4 + 3 + 2 + 1.
ఇప్పుడు చూడండి 1 + 2 3 3 6 10 15 6 15 + 1 6 21 21 + 5 21 + 5 26 + 4 30 33 34 35 36 ఓకే 36 ఏ విధంగా రాయొచ్చు 6 × 6 ఆర్ ఎల్ 6 స్క్వేర్ ఓకే సో దీనికి ఈ విధంగా రాయొచ్చు అనదర్ ప్యాటర్న్ అప్ అండ్ డౌన్ ప్యాటర్న్ లో మనకు కౌంటింగ్ నెంబర్స్ ని కూడా మనం యాడ్ అప్ అండ్ డౌన్ చేసినప్పుడు మనకు స్క్వేర్ వచ్చింది ఓకే సో ఇక్కడ కూడా చూడండి మనకు స్క్వేర్ వచ్చింది కదా సో యాడింగ్ ఆడ్ నెంబర్స్ చేసినప్పుడు కూడా మనకు చూడండి యాడింగ్ ఆడ్ నెంబర్స్ చేసినప్పుడు కూడా మనకు స్క్వేర్ వచ్చింది అలాగే యాడింగ్ కౌంటింగ్ నెంబర్స్ అప్ అండ్ డౌన్ మెథడ్ చేసినప్పుడు కూడా మనకు స్క్వేర్ వచ్చింది ఓకే సో దీనికి ఇప్పుడు పిక్టోరియల్ ఫామ్లో చూపిస్తాను ఓకే సో ఇక్కడ చూడండి ఫస్ట్ 1తో స్టార్ట్ అయింది కదా కొంచెం ఇక్కడ నుండి వేస్తాను మీకు ఈజీగా అర్థం సో 1 తీసుకున్నాను ఓకే సో దిస్ ఈజ్ 1 ఓకే 1 తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 2 పాయింట్స్ తీసుకోవాలా సో 2 పాయింట్స్ తీసుకోవాలంటే 1 ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాను దాని తర్వాత +1 అర్థమవుతుంది కదా సో ఇక్కడ రాస్తాను చూడండి ఫస్ట్ 1 అనేది తీసుకున్నాను నెక్స్ట్ చూడండి ఫస్ట్ 1 ఉంది కదా 1 అనేది తీసుకున్నాను దాని తర్వాత 2 ఉంది కదా అందుకని 2 డాట్స్ ఇట్లా క్రాస్గా తీసుకుంటున్నాను నెక్స్ట్ 1 అనేది ఉంది కదా నెక్స్ట్ మనకు సో ఈ 1 ఉంది కదా సో ఈ 1 ఇక్కడ రాశాను సో ఇప్పుడు దీనికి అన్నిటికీ మనం జాయిన్ చేసినప్పుడు మనకు వచ్చింది ఏది స్క్వేరే వచ్చింది అదే కదా 4 ఆన్సర్ 4ఏ కదా వచ్చింది మనకు అదే విధంగా ఓకే నెక్స్ట్ చూడండి 1 2 3 2 1 ఓకే సో ఇక్కడ చూపిస్తాను చూడండి 1 ఆల్రెడీ రేస్ చేసాము 2 చేసాము ఇప్పుడు 3 చేయాలి కదా సో అర్థమవుతుంది కదా సో చూడండి ఇక్కడ నెక్స్ట్ నేను 1 2 3 4 5 6 7 వేసేసాను సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే సో 1 ఉంది 1 + 2 + 3 + ఇప్పుడు 4 కదా సో 1 2 3 4 ఓకే సో ఇది 4 ఓకే నెక్స్ట్ ఇది 3 ఓకే ఇది 2 ఇది 1 ఓకే ఇప్పుడు దీనికి అన్నిటికీ జాయిన్ చేసినప్పుడు కూడా నాకు స్క్వేరే ఫామ్ అయింది ఓకే సో స్క్వేర్ చూడండి ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 చెప్పాను కదా సో అర్థమవుతుందా గైస్ సో ఈ విధంగా అన్నమాట ఇది నార్మల్ ఫామ్ చూపించాను ఇది పిక్టోరియల్ ఫామ్ చూపించాను ఓకే నెక్స్ట్ అలాగే నెక్స్ట్ కూడా వేసేస్తాను ఇక్కడ తొందరగా ఓకే దాని తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే దాని తర్వాత ఇది లాస్ట్ అర్థమవుతుంది కదా ఏ విధంగా అనేది ఒక్కసారి మీ కాన్సెప్ట్ అర్థమైపోతే చాలు అనమాట సో చూడండి 1 + 2 + 3 + 4 ఇప్పుడు 5 తీసుకోవాలంటే ఇక్కడ నుంచి చూడండి వేరే స్కెచ్ పెన్ తీసుకున్నాను మీకు అర్థం అవ్వాలనేసి 1 2 3 4 5 తర్వాత ఇది చూడండి 6 వరకు నేను సిరీస్ వేసింది సో ఇది చూడండి ఇక్కడ నుంచి ఇంతవరకు ఎన్ని నెంబర్స్ వస్తుంది మనకు 1 2 3 4 5 6 దీని తర్వాత 5 రావాలా ఓకే సో చూడండి ఇక్కడ 1 2 3 4 5 నెక్స్ట్ 4 రావాలా 1 2 3 4 అర్థమవుతుంది కదా నెక్స్ట్ 3 1 2 3 నెక్స్ట్ 2 1 2 నెక్స్ట్ 1 ఓకే సో ఇవన్నిటికి నేను జాయిన్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది స్క్వేర్ ఐఎమ్ గెటింగ్ అ స్క్వేర్ ఆఫ్ 36 ఓకే మీన్స్ 6 స్క్వేర్ చూడండి 6 × 6 ప్యాటర్న్ చెప్పాను కదా చూడండి 1 2 3 4 5 6 ఇక్కడ 6 ఉంది 1 2 3 4 5 6 ఇక్కడ 6 ఉంది మీన్స్ 6 × 6 = 36 మొత్తం వచ్చేసి ఆన్సర్ 36 గాట్ ఇట్ గైస్ ఇప్పుడు క్లియర్ కదా ఓకే నౌ విల్ సాల్వ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గివెన్ హియర్ ఆన్ ఫిగర్ ఇట్ 1.4 సో ఫిగర్ ఇట్ 1.4లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు సో విల్ సాల్వ్ దీస్ గైస్ ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి క్యాన్ యూ ఫైండ్ అ సిమిలర్ పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వై యాడింగ్ కౌంటింగ్ నెంబర్స్ అప్స్ అండ్ డౌన్ దట్ ఈస్ 1 1 + 2 + 1 1 + 2 + 3 + 2
ప్లస్ 1 గివ్స్ స్క్వేర్. సో ఇది మనకు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు పిక్టోరియల్ ఫామ్ చూపించారు కదా, ఇక్కడ మనం వచ్చేసి యాడింగ్ అప్ అండ్ డౌన్ చేసాం కదా కొన్ని నెంబర్స్కి, లైక్ 1+2 దెన్ 1+3 అలా చేసినప్పుడు మనకు స్క్వేర్ అనేది వచ్చింది కదా, అది చూపిమ్మని చెప్తున్నారు. సో గైజ్ అగైన్ వీ హ్యావ్ టు షో ఇట్. ఓకే, నేను ఇక్కడ తొందరగా వేసేస్తాను మీకు. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఇది. ఓకే, సో ఫస్ట్ వన్ ఆన్సర్ చూడండి. మనకు సిరీస్ ఏమిచ్చారు, ఇక్కడ సిరీస్ ఏమిచ్చారు, 1+2 కదా, ఎస్ 1+2+1, దెన్ 1+2+3+2+1, ఈ విధంగా ఇచ్చారు. సో ఇది స్క్వేర్ ఫామ్ అవుతుందా అనేది చూపిమ్మన్నారు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 కదా, 1 తీసుకున్నాను, దెన్ 1+2+1, ఇప్పుడు 1+2+1 స్క్వేర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 1+2+3+2+1, 1 ప్లస్ ఇది 2. ఓకే, దాని తర్వాత 3 రావాలి కదా, 1 2 3. ఓకే, ఇది 3, నెక్స్ట్ 2 రావాలి కదా, 1 2. ఓకే, ఇది 2 వచ్చేసింది. దీని తర్వాత 1 రావాలి, 1. ఇప్పుడు యాడ్ చేయండి, దీన్ని అన్నిటికీ జాయింట్స్ చేస్తే చూడండి మనకు స్క్వేర్ అనేది ఫామ్ అయింది కదా, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం చూపించాలా. గాట్ ఇట్. సో మనకి ఇంతే ఇచ్చారు కాబట్టి నేను ఇంతే చేశాను. ఇక్కడ మనకు కంటిన్యూషన్ ఇచ్చారు కాబట్టి మీరు ఇంకొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేసేయచ్చు. ఓకే, 1 ఇంకా 2 సిరీస్ రాస్తాను, ఒక 2 సీక్వెన్స్ రాస్తాను, 1 2 3 4 5 వరకు రాస్తాను. ఓకే, 1 2 3 4 5 వరకు రాశాను చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకే, 1 2 3 4. నెక్స్ట్ ఇది 1 2 3 4 5, సారీ ఇది 5. ఓకే, 5 ఇంతవరకు అయిపోయింది కదా. సో 5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 వస్తుంది చూడండి, 1 2 3 4. నెక్స్ట్ 3 వస్తుంది చూడండి, 1 2 3, దెన్ 2 1 2 దెన్ 1. ఓకే గైస్, సో మనకు యాడింగ్ అప్ అండ్ డౌన్ చేసినప్పుడు మనకు స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది అనేది మనము చూపించేసాము. ఓకే గైస్, సో ఈ విధంగా దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నౌ విల్ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏముంది మనకు, బై ఇమాజినింగ్ అ లార్జ్ వర్షన్ ఆఫ్ యువర్ పిక్చర్ ఆర్ drawing it partially as needed, can you see what will be the value of 1 plus 2 plus 3 plus and so on to 99 plus 100 plus 99 plus and so on to 1. So బాప్ రే బాప్, ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు సిరీస్ సెకండ్ క్వశ్చన్లో మనకు సిరీస్ ఏం చెప్తున్నారు, 1 ప్లస్, ఓకే రాస్తున్నాను చూడండి ఆన్సర్, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ టు మనం వచ్చేసి 99 ప్లస్ 100 వరకు వెళ్ళినారు. ఓకే, ఇది ఇంతవరకు యాడింగ్ అప్, ఇప్పుడు యాడింగ్ డౌన్. ఓకే, మీన్స్ 99 ప్లస్ 98 అండ్ సో ఆన్ టు 3 ప్లస్ 2 ప్లస్ 1. సో ఈ అన్నిటికీ మనం యాడ్ చేసినప్పుడు మనకు ఎంత వస్తుంది, వాల్యూ ఏమొస్తుంది అనేది అడుగుతున్నారనమాట. సో ఇది అన్ని యాడ్ చేయాలంటే ఈ ఫిగర్ వచ్చేసి ఇంత పెద్దగా వస్తుంది. ఓకే, సో ఇట్స్ అనేబుల్, ఇట్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు డ్రా. కానీ దీంట్లో ఒక ట్రిక్ చెప్పాలంటే, నేను ఇప్పుడు జస్ట్ బిఫోర్ యాడింగ్ అప్స్కి చెప్పాను కదా, ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేయాలంటే 10 × 10 చేయాలనేసి. సో అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అప్ ఇంతవరకు అప్. ఓకే, దీని తర్వాత డౌన్. ఈ అప్ అండ్ డౌన్ సిరీస్లో మనకు కామన్గా ఉండే బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఇంతవరకు మనం అప్గా వచ్చాము. ఓకే, 100 వరకు అప్గా వచ్చాము. దీని తర్వాత నుంచి మళ్ళీ మనకు డౌన్ సిరీస్ వెళ్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి 100 ఉంది. సో ఈ 100ని మనం 100తో మల్టిప్లై చేయాలి, అప్పుడు మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, లెట్స్ సీ దిస్ గైస్. సో 100 × 100 చేయాలి, 100 స్క్వేర్ మీన్స్ 100 × 100. సో 1 1 1, హౌ మెనీ జీరోస్, 4 zeros. ఓకే, సో ఇట్ ఈస్ 10,000. ఓకే గైస్, అండర్స్టూడ్ కదా. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్. సో ఇది పిక్టోరియల్ ఫామ్లో మనం చూపించలేము, జస్ట్ వీ క్యాన్ ప్రొవైడ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ సీ ద థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏముంది,
what sequence do you get when you start to add all ones sequence up? Okay, దాని తర్వాత what sequence do you get when you add all ones sequence up and down? సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు వచ్చేసి మనము యాడ్ వన్స్ అనేది చేయాలా. ఓకే, ఆల్ వన్స్ అంటే మనకు తెలుసు కదా, ఆల్ వన్స్. లాస్ట్ క్లాస్లో చూసాం మనం నెంబర్ సిరీస్లో, నెంబర్ సీక్వెన్స్లో ఆల్ వన్స్ ఉన్నాయి, కౌంటింగ్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ట్రయాంగులర్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఆల్ వన్స్ ఆర్ నథింగ్ బట్ 1,1,1,1,1,1 అండ్ సో ఆన్. దీనికి మనం ఆల్ వన్స్ అంట. సో దీనికి మనం యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటున్నారు. సో ఫస్ట్ యాడ్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ 1 ఉంది కదా, 1 తీసుకోండి ఈక్వల్ టు 1. నెక్స్ట్ నెంబర్ 1 ప్లస్ నెక్స్ట్ నెంబర్ మనకు ఏముంది 1. సో ఈ నెంబర్ని యాడ్ చేసినప్పుడు 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 ప్లస్, ఇప్పుడు లైన్గా 1 + 1 + 1 చేయాలి. ప్లస్ 1 + 1 చేసినప్పుడు 3 వస్తుంది. నెక్స్ట్ 1 + 1 + 1 + 1 చేసినప్పుడు మనకు ఏమొస్తుంది 4 వస్తుంది. మీన్స్ వి ఆర్ గెట్టింగ్ కౌంటింగ్ నెంబర్స్. ఓకే, కౌంటింగ్ నెంబర్స్ అనేది మనకు వస్తున్నాయి. ఓకే, సో ఇది యాడింగ్ అప్ చేసినప్పుడు. ఓకే, యాడింగ్ అప్ చేసినప్పుడు మనకు ఇలాంటి కౌంటింగ్ నెంబర్స్ అనేది వస్తుంది. డౌన్ చేద్దాం. ఓకే, యాడింగ్ అప్ అండ్ డౌన్, యాడింగ్ అప్ అండ్ డౌన్. యాడింగ్ అప్ అండ్ డౌన్ చేసినప్పుడు చూడండి మనకు సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అప్ అండ్ డౌన్ చేస్తే కూడా అదే వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 1 ఉంది కాబట్టి 1. సో నెక్స్ట్ నెంబర్ 1 + 1 2 వస్తుంది. ఓకే, దెన్ 1 + 1 + 1. ఓకే, 1 + 1 + 1 మీన్స్ 3. దెన్ 1 + 1 + 1 + 1 మీన్స్ 4. అగైన్ మనకు సేమ్ అదే వస్తుంది అనమాట. సో కౌంటింగ్ ఆల్ వన్స్ని మనం యాడింగ్ అప్ చేసిన, యాడింగ్ అప్ అండ్ డౌన్ చేసిన మనకు ఏమొస్తుంది, కౌంటింగ్ నెంబర్సే వస్తుంది. ఓకే, క్లియరా? ఓకే ఓకే గైస్, నౌ విల్ మూవ్ ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ ఏముంది మనకు చూడండి. వాట్ సీక్వెన్స్ డూ యూ గెట్ వెన్ యూ స్టార్ట్ టు యాడ్ ద కౌంటింగ్ నెంబర్స్ అప్? క్యాన్ యూ గివ్ అ స్మాలర్ పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్? సో ఇక్కడ ఏమంటున్నారంటే which sequence do you get when you start to add the counting numbers up? Can you give a small pictorial అనేది మనకు చెప్తున్నారు. సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఆల్ కౌంటింగ్ నెంబర్స్కి మనం యాడ్ చేయాలంట. సో కౌంటింగ్ నెంబర్స్ అంటే మనకు తెలుసు 1 2 3 4 5 అండ్ సో ఆన్. దీనికి మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాం. ఓకే, సో చూడండి, సో దీనికి మనం కౌంటింగ్ నెంబర్స్ అంట. ఇప్పుడు దీనికి యాడ్ అనేది చేయాలంట. సో ఫస్ట్ నెంబర్ 1 ఉంది కాబట్టి 1. దెన్ వచ్చేసి యాడింగ్ అప్ అంటున్నారు. ఓకే, డౌన్ అనలేదు, యాడింగ్ అప్ అంటున్నారు. సో అందుకని మనం ఈ వేలోనే వెళ్ళాలా. సో 1 + 2ని యాడ్ చేసినప్పుడు మనకు 3 వస్తుంది. నెక్స్ట్ 1 + 2 + 3ని యాడ్ చేసినప్పుడు మనకు 6 వస్తుంది. దెన్ 1 + 2 + 3 + 4ని యాడ్ చేసినప్పుడు మనకు 10 అనేది వస్తుంది. ఓకే, ఈ సీక్వెన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి 1 3 6 10. ఇది మీరు బాగా గమనిస్తే మనకి ఇది ఏ నెంబర్స్ నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను కదా, టేబుల్ 1లో నెంబర్ సీక్వెన్స్లో 1, 3, 6, 10. సో దీస్ ఆర్ ద ట్రయాంగులర్ నెంబర్స్. ఓకే, ట్రయాంగులర్ నెంబర్స్. ఓకే, సో దీనికి మనం ట్రయాంగులర్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఈ సిరీస్ని, ఈ వచ్చిన ఆన్సర్స్ని మీరు పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ చూపించగలరా అంటున్నారు. సో వై నాట్, విల్ డెఫినెట్లీ షో దిస్. ఓకే, సో 1 డాట్కి 1 అలాగే ఉంటుంది. సో ఇక్కడ వేస్తాను. సో ఫస్ట్ 1 డాట్ ఉంది కాబట్టి అలాగే. దెన్ 3 డాట్స్కి 1 2 3. ఓకే, నెక్స్ట్ 6 డాట్స్. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, సో ఇక్కడ నేను ఇట్లా వేసేస్తాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, నెక్స్ట్ 10 డాట్స్కి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో అర్థమవుతుంది కదా. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ fourth question. Okay, now we'll move for the next question, that is fifth question. So fifth question ఏముంది చూడండి మనకు క్వశ్చన్. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ యాడ్ అప్
pair of consecutive triangular numbers, that is take 1 plus 3 plus 3 plus 6 plus 6 plus 10 plus 10 plus 15. What sequence do you get? Why? Can you explain it with a picture? ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు, ఈ ట్రయాంగులర్ నెంబర్స్ వచ్చాయి కదా, సో ఈ ట్రయాంగులర్ నెంబర్స్ని మనం పెయిర్లో తీసుకోవాలంట. పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ట్రయాంగులర్ నెంబర్స్ని చేసినప్పుడు మనకు ఏం వస్తుంది, అది పిక్చర్ ఫామ్లో మీరు చూపించగలరా అంటున్నారు. ఫస్ట్ మనము ట్రయాంగులర్ నెంబర్స్ అనేది ఏమి రాసుకుంటాము, 1, 3, 6, 10, ఓకే, దెన్ 15 ఇలా వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద ట్రయాంగులర్, ఓకే, నేను తొందరగా రాసేస్తున్నాను, ట్రయాంగులర్ నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, పేరుగా తీసుకోవాలంట. 1 plus 3, 1 plus 3 తీసుకున్నప్పుడు మనకు 4, నెక్స్ట్ 3 plus 6, ఓకే, 3 plus 6 తీసుకున్నప్పుడు మనకు 9, ఇప్పుడు 6 plus 10, 6 plus 10 తీసుకున్నప్పుడు మనకు 16, ఓకే, నెక్స్ట్ 10 plus 15 తీసుకున్నప్పుడు మనకు 25 అనేది వస్తుంది. ఓకే, సో 25. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ స్క్వేర్స్ అనేది వచ్చాయి. ఓకే, స్క్వేర్స్ వచ్చాయి కదా, సో ఇది మీరు ఒకసారి గమనిస్తే, ఓకే, ట్రయాంగులర్ నెంబర్స్కి కాన్సిక్యూటివ్గా యాడ్ చేసినప్పుడు మనకు స్క్వేర్స్ అనేది వస్తుంది. ఓకే, దీస్ షోస్ అస్ స్క్వేర్స్. ఓకే, ఇప్పుడు దీనికి మనం పిక్టోరియల్ ఫామ్లో చూపించాలంట. సో ఫస్ట్ 4 నెంబర్స్ ఉంది కదా, సో 4 నెంబర్స్కి నేను స్క్వేర్ ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ 1 ఉంది కదా, సో 1, ఓకే, దాని తర్వాత దీనికి 3 అనేది యాడ్ చేశాను, 1, 2, 3 యాడ్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది, వేరే పెన్ తీసుకుంటాను మీకు చూపించడానికి. ఓకే, ఐ టేక్ రోసా, ఎస్ ఐ టేక్ దిస్. ఓకే, సో రోసే తీసుకుంటాను. ఆన్సర్ ఏమొచ్చింది మనకు 4, చూడండి 4 ఫామ్ అయింది కదా. ఓకే, అలాగే నెక్స్ట్ 3 డాట్స్, ఫస్ట్ 3 డాట్స్ తీసుకుంటున్నాను చూడండి, 1, ఓకే, దెన్ 2, దెన్ 3, ఓకే, 3 డాట్స్ తీసుకున్నాను. దాని తర్వాత 6 డాట్స్, ఇప్పుడు 6 డాట్స్కి వేరే కలర్ తీసుకుంటున్నాను. సో 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు చూడండి దీన్ని అన్నిటికీ నేను జాయిన్ చేస్తే ఏమి వస్తుంది, నాకు ఫిగర్ మీన్స్ స్క్వేర్ అనేది వచ్చింది. 3/3 మీన్స్ 9. ఓకే, ఆన్సర్ 9. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి 6కి 10, ఇప్పుడు 6కి కూడా నేను డాట్స్ అనేది వేస్తాను. ఏ విధంగా వేస్తానో చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ కదా. ఓకే, 1, దెన్ 2, అలా అయినా తీసుకోవచ్చు, 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఇప్పుడు దీనికి 6కి 10 అనేది యాడ్ చేయాలి. సో చూడండి 10 అనేది 1, 2, 3, 4, 5, 6, ఓకే, 7, 8, 9, 10. ఓకే, 10 యాడ్ చేసినప్పుడు మనకేమొచ్చింది 16. ఓకే, 16 చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో అర్థమవుతుంది కదా. సో మనం ట్రయాంగులర్ నెంబర్స్ మీన్స్ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ట్రయాంగులర్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. అండర్స్టూడ్ గైస్? ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్ చూడండి ఏముంది మనకు, వాట్ హ్యాపెన్స్ వెన్ యూ స్టార్ట్ to add a power of 2 starting with 1, that is 1, 1 plus 2, 1 plus 2 plus 4, 1 plus 2 plus 4, plus 8 and so on. Now add 1 to each of this number. What numbers do you get? వై డస్ దిస్ హ్యాపెన్? సో ఇక్కడ ఏమంటున్నారు అంటే మనకు పవర్ ఆఫ్ 2 అనేది మనకు తెలుసు. సో పవర్ ఆఫ్ 2 అనేది నెంబర్స్ ఏవేవి చెప్పండి మనకు. ఫస్ట్ ఇక్కడ 6th one ఆన్సర్. సో పవర్ ఆఫ్ 2 అనేది నెంబర్స్ మనకు తెలుసు. ఇది ఇక్కడ ఏమంటున్నారు, పవర్ ఆఫ్ 2లో స్టార్టింగ్ విత్ 1 అంటున్నాను. 1, పవర్ ఆఫ్ 2లో 2 వస్తుంది. సో 2 పవర్ 0 ఈక్వల్ టు 1. ఓకే, 2 పవర్ 1 ఈక్వల్ టు 2, 2 పవర్ 2 ఈక్వల్ టు 4, 2 పవర్ 3 ఈక్వల్ టు 8, 2 పవర్ 4 ఈక్వల్ టు 16, 2 పవర్ 5 ఈక్వల్ టు 32. సో ఈ విధంగా మనకు దీస్ ఆర్ ద పవర్ ఆఫ్ 2. ఓకే, పవర్ ఆఫ్ 2 ఇవి నెంబర్స్, పవర్ ఆఫ్ 2. ఓకే, సో పవర్ ఆఫ్ 2కి ఏమంటున్నారంటే సో ఇక్కడ వచ్చేసి మనం యాడ్ ఏ విధంగా చేయాలంటే 1, 1 plus 2, 1 plus 2 plus 4,
1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 8. సో ఈ విధంగా ఈ సిరీస్ని మనం యాడ్ చేయాలంటే చూడండి, ఫస్ట్ యాడ్ చేసి చూద్దాం. సో 1కి 1, ఓకే. సో 1 ప్లస్ 2 యాడ్ చేసినప్పుడు మనకు 3 వచ్చింది. 1 ప్లస్ 2 ప్లస్ 4 యాడ్ చేసినప్పుడు 4 5 6 7 అనేది వచ్చింది. నెక్స్ట్ 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 8 యాడ్ చేసినప్పుడు మనకు 1 2 4 8 మీన్స్ 15 అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు దీనికి బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ. సో ఇది నెంబర్స్ వచ్చినాయి, కానీ ఇక్కడ ఏమంటున్నారంటే దీనికి ప్రతి వచ్చిన ఆన్సర్కి మనం యాడ్ 1 అనేది చేస్తూ వెళ్ళాలంటే +1 +1 +1 +1 యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి. 1 + 1 మీన్స్ 2, 3 + 1 మీన్స్ 4, 7 + 1 మీన్స్ 8, 6 15 + 1 మీన్స్ 16. సో ఈ నెంబర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మీరు దీని అన్నిటికీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2, 4, 8, 16. సో ఇవన్నీ మనకి ఏమొస్తున్నాయి చూడండి. అగైన్ 2, 4, 8, 16. సో దీస్ ఆర్ ఆల్సో ద పవర్ ఆఫ్ 2. ఓకే, అర్థమైందా? సో పవర్ ఆఫ్ 2 నెంబర్స్కి మనం సీక్వెన్స్గా యాడ్ చేసి దానికి మళ్ళీ +1 అనేది యాడ్ చేస్తే మనకు రిజల్ట్లో ఏమొస్తుంది, రిజల్ట్లో కూడా మనకు పవర్ ఆఫ్ 2నే వస్తుంది. Got it, guys? Okay, now we'll move to the next question, that is 7th question. సో ఇప్పుడు చూడండి 7th క్వశ్చన్ చూద్దాం మనం. వాట్ ఈస్ ద క్వశ్చన్ గైస్? జస్ట్ సీ ద క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ మల్టిప్లై ద ట్రయాంగులర్ నెంబర్ బై 6 అండ్ యాడ్ 1? విచ్ సీక్వెన్స్ డూ యూ గెట్? క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ అ పిక్చర్? ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే ట్రయాంగులర్ నెంబర్స్ని మనం 6తో మల్టిప్లై చేసి +1 యాడ్ చేసినప్పుడు మనకు ఏ సీక్వెన్స్ వస్తుంది? క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ విత్ పిక్చర్స్ అంటున్నారు. సో ఫస్ట్ ఇప్పుడు ట్రయాంగులర్ నెంబర్స్ రాసుకుంటాం. సో మనకు తెలుసు అనమాట. సో ట్రయాంగులర్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్, చెప్పండి, మీకు తెలుసు కదా. సో 1, 3, 6, 10, 15, దీస్ ఆర్ ద ట్రయాంగులర్ నెంబర్స్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ప్రతి నెంబర్కి మల్టిప్లై బై 6 + 1 చేయాలంటే, సో 1 ఉంది కదా. సో 1కి మనం మల్టిప్లై బై 6 అనేది చేసి +1 అనేది యాడ్ చేసినప్పుడు మనకి ఏ సీక్వెన్స్ వస్తుంది అంటున్నారు. 1 × 6 6, 6 + 1 7. నెక్స్ట్ నెంబర్ ఈస్ 3 × 6 6, 3 6 18 +1 ఈస్ 19. నెక్స్ట్ సీక్వెన్స్ చూడండి, 6 కదా. 6 × 6 +1, 6 6 36 +1 37. నెక్స్ట్ వచ్చేసి 10 × 6 +1 = 10 6 60 +1 61. ఓకే, నెక్స్ట్ 15 ఉంది. 15 × 6 +1, 15 × 6 +1, 15 6 90 +1 మీన్స్ 91. సో ఈ విధంగా మనకు సిరీస్ వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ రాసుకుంటాం. సిరీస్లో 7, 19, 37, 61 ఈ విధంగా మనకు వస్తుంది. సో ఇది మీరు బాగా అర్థం చేసినట్టయితే ఇది ఏం సిరీస్ చెప్పండి మనకు. మనం లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా. సో 7 + 7, 19, 37, 16 ఇదంతా మనకు దేంట్లో వస్తుంది, హెక్సాగాన్. ఓకే, హెక్సాగాన్ సిరీస్, హెక్సాగాన్ నెంబర్స్ అనమాట. సో చూడండి 7 ఏ విధంగా చేస్తాం మనము. 1 ఇది 1 2 3. ఓకే, ఈ 2 పాయింట్స్ మధ్యలో 1, ఈ 2 మధ్యలో 1. ఓకే, ఈ 2 మధ్యలో 1, ఈ 2 మధ్యలో 1. చూడండి 1 2 3 4 5 6. ఓకే, 6 + 1 7. సో హెక్సాగాన్ అనేది తయారైంది కదా. సో అదే విధంగా 19 తీసుకుంటాం ఇప్పుడు. సో 19 ఏ విధంగా తీసుకోవాలా, 1 2 3, ఓకే, దెన్ 4, దెన్ 5. ఓకే, సో 5 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఈ 2 మధ్యలో ఒకటి 6 7 8 9. ఓకే, దీని తర్వాత 10 11 12 13 14 15 16 17 18 19. ఓకే, చూడండి 1 2 3 4 5 6. ఓకే, 6 షేప్ మీన్స్ హెక్సాగాన్ షేప్ వచ్చింది కదా. సో ఈ విధంగా 37 61 దీనికి కూడా మీరు ట్రై చేయండి. గాట్ ఇట్ గైస్? ఓకే, నౌ విల్ మూవ్ టు ద 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్ ఏముంది మనకు చూడండి. 8th answer. So 8th question ఏముంది మనకు. What happens when you start to adding up hexagonal numbers, that is take 1, 1 + 7, 1 + 7 + 19
comma 1 plus 7 plus 19 plus 37. Which sequence do you get? Can you explain it యూజింగ్ అ పిక్చర్ ఆఫ్ ఎ క్యూబ్? మనకి ఏమంటున్నారంటే హెక్సాగోనల్ నెంబర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం హెక్సాగోనల్ నెంబర్స్ ఏమేమి ఇచ్చారో రాసుకుంటాం. 1, 7, 19, 37, 61. సో దీస్ ఆర్ ద హెక్సాగోనల్ నెంబర్స్. ఓకే, సో ఈ హెక్సాగోనల్ నెంబర్స్కి ఏమంటున్నారంటే ఇది మనం యాడ్ చేసినప్పుడు ఏ విధంగా అంట 1కి 1 వస్తుంది. దెన్ 1 plus 7 యాడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది 8 వస్తుంది. దెన్ 1 plus 7 plus 19 యాడ్ చేసినప్పుడు మనకు 27 వస్తుంది. ఓకే, 27. 19 plus 1 20 plus 7 27. నెక్స్ట్ 1 plus 7 plus 19 plus 37. సో దీనికి మనం యాడ్ చేసినప్పుడు చూడండి 64. ఓకే, సో 64 అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏం సిరీస్ వస్తుంది ఇక్కడ చూడండి, చూపిస్తాను హైలైటర్ ఇది. ఎస్, ఓకే, 1, 8, 27, 64 ఇవన్నిటికి మనం గమనిస్తే ఇది 1 ఏ విధంగా ఉంది, 1 క్యూబ్ లాగా ఉంది. ఇది ఎలాగా ఉంది, మనకు 2 క్యూబ్ లాగా ఉంది. ఇది 3 క్యూబ్ లాగా ఉంది. ఇది 4 క్యూబ్ లాగా ఉంది. మీన్స్ వి ఆర్ గెట్టింగ్ ద క్యూబ్స్ యాజ్ ఆన్సర్. ఓకే, క్యూబ్ లాగా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు 2 ఫిగర్స్ కూడా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద క్యూబ్ అండ్ దిస్ ఈజ్ ద హెక్సాగాన్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే సో ఆన్సర్లో మనకు క్యూబ్స్ వస్తుంది కదా. సో ఇక్కడ మనకు 2 ఫిగర్స్ ఇచ్చాయి. ఈ 2 ఫిగర్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఫిగర్ ఏది, మనకు ఫస్ట్ ఫిగర్ని మనం ఏమంటాము, క్యూబ్ అంటాము. సెకండ్ ఫిగర్ని హెక్సాగాన్ అంటాము. సో ఈ 2 ఫిగర్స్ మీరు బాగా గమనించారనుకోండి, చూడండి నేను జూమ్ కూడా చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మీరు ఇవి 2 పిక్చర్స్ని బాగా అర్థం చేసుకుంటే మీన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు 2 ఫిగర్స్ సిమిలారిటీగా ఉంటుంది. చూడండి, సో ఇక్కడ నేను రాస్తాను, ఇక్కడ నేను వేసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద క్యూబ్ కదా మనకు. సో ఫస్ట్ క్యూబ్ డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఓకే, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ హెక్సాగాన్ ఇచ్చారు. ఓకే, హెక్సాగాన్. సో ఈ హెక్సాగాను ఈ విధంగా ఉంది కదా. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ హెక్సాగాను, ఓకే, ఈ హెక్సాగాను ప్లస్ ఈ క్యూబ్ రెండుకి ఫిగర్స్ మనకు సేమ్గా కనిపిస్తున్నాను. చూడండి, బార్డర్స్కి అప్లై చేయండి, బార్డర్స్కి అబ్జర్వ్ చేయండి మీరు కదా. ఈ 2 ఫిగర్స్ అనేది మనకు సిమిలర్గా ఉన్నట్టుగానే ఉంది కదా. సో క్యూబ్ని మనం హెక్సాగాన్గా కూడా రెఫర్ చేయొచ్చు, హెక్సాగాన్ని మనం క్యూబ్ లాగా కూడా రెఫర్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, దీంతో మనం చెప్పచ్చు అనమాట, క్యూబ్ అండ్ హెక్సాగాన్ లుక్ లైక్ సేమ్. ఓకే, సో దిస్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ దీస్ 2 పిక్చర్స్ అనేది చెప్పచ్చు. ఓకే గైస్, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ లాస్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చారు చూడండి. ఫైండ్ యువర్ ఓన్ ప్యాటర్న్స్ ఆర్ రిలేషన్ ఇన్ అండ్ అమాంగ్ ద సీక్వెన్స్ ఇన్ టేబుల్ 1. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ వై దే హ్యాపెన్ విత్ పిక్చర్ ఆర్ అదర్వైజ్? ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే టేబుల్ 1లో మనకు సీక్వెన్స్ ఉంది కదా, సో నెంబర్ సీక్వెన్స్. సో అక్కడ నుంచి మీరు మీ ఓన్గా ఏదో ఒక ప్యాటర్న్ని తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఒక పిక్చర్ ఫామ్లో అనేది చెప్తున్నారు. సో మనం ట్రయాంగులర్ నెంబర్స్ చూసాము, పవర్ ఆఫ్ 2, పవర్ ఆఫ్ 3, క్యూబ్స్, ఓకే, దెన్ హెక్సాగాన్ ప్రతిదీ చూసాము. ఇప్పుడు వచ్చేసి ఆడ్ నెంబర్స్ చూస్తాము. సో ఆడ్ నెంబర్స్తో చూస్తాం ఇది. సో 9th one ఆన్సర్ చూడండి. ఆడ్ నెంబర్ సిరీస్ ఏముంది మనకు చెప్పండి. ఆడ్ నెంబర్ what are odd numbers? 1, 3, 5, 7, 9 and so on. So these are the odd numbers. So ఇప్పుడు దీనికి యాడింగ్ అప్ చేయాలన్నమాట. సో 1 అలాగే పెట్టేద్దాం. సో 1 plus 3 యాడింగ్ అప్ అంటున్నారు కాబట్టి ఓన్లీ యాడ్ చేస్తూ వెళ్ళాలి, నాట్ డౌన్ సైడ్. ఓకే, 1 plus 3 is 4. Then 1 plus 3 plus 5 is 9. Then 1 plus 3 plus 5 plus 7. So 1 plus 3 plus 5 is 9 plus 7 is 16. Okay, so next చూడండి, 1 plus 3 plus 5 plus 7 plus 9 ఇది తీసుకుంటే మనకు 9, 10, 25. సో 25 అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను హైలైట్ చేస్తాను. సో 1, 4, 9, 16 and 25. What are these numbers? So these numbers are absolutely squares. Okay,
సో దీనికి ఆన్సర్. ఆడ్ నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు, యాడింగ్ అప్ చేసినప్పుడు మనకు ఆన్సర్లో ఏమొస్తుంది, స్క్వేర్స్ వస్తుంది. ఓకే, దీనికి ఇప్పుడు మనం చూపిస్తాం. ఓకే, సో ఫస్ట్ 1 ఉంది కాబట్టి 1 అనే డాట్ వేసుకోండి. ఓకే, దాని తర్వాత 1+3, ఇది 1, దీనికి 3 అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక స్క్వేర్ అయిపోయింది. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఈ 3కి మళ్ళీ 5 అనేది యాడ్ చేయాలా. 1 2 3 4 5, ఇది కూడా ఒక స్క్వేర్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 1+3+5 వరకు అయింది. ఇప్పుడు 7 యాడ్ చేయాలా. 1+2+3+4 5+6+7, ఇది కూడా ఒక స్క్వేర్. ఇప్పుడు చూడండి 1 3 5 7 వరకు చేసాము. ఇప్పుడు 9 యాడ్ చేయాలా. 1 2 3 4 5 6 7 8 9. సో it is also giving us a square. Understood? Okay, so ide anamata mana answer. Got it guys? So up to here 1.5 is finished. Okay guys, now we'll move for the 1.6. So guys, now we'll see 1.6, which is pattern in shape. So sorry, where is my marker? OMG. So is pattern in shapes anamata. Sorry, shapes. SHAPES. Okay, please bear with me. ఓకే, సో 1.6 వచ్చేసి మనకు ప్యాటర్న్ ఇన్ షేప్స్. మనం ప్యాటర్న్ ఇన్ నెంబర్స్, ప్యాటర్న్ ఇన్ నెంబర్ సీక్వెన్స్ ప్రతిదీ చూసాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ప్యాటర్న్ ఇన్ షేప్స్ చూసాం. సో మ్యాథమెటిక్స్లో మనకు ఎన్ని షేప్స్ ఉన్నాయి? సో చాలా షేప్స్ ఉన్నాయి. లైక్ 1 డైమెన్షనల్ ఉంది. ఓకే, 1 డైమెన్షనల్ ఉంది, 2 డైమెన్షనల్ ఉంది, 3 డైమెన్షనల్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద షేప్స్. 1 డైమెన్షనల్లో మనకు ఏమేమి వస్తుంది? ఓకే, స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తుంది, కర్వ్స్ వస్తుంది. ఓకే, దెన్ వేవ్ లైన్స్. సో ఇవన్నీ మనకు 1 డైమెన్షనల్లో వస్తుంది. ఓకే, 2 డైమెన్షనల్లో మనకి ఏమొస్తుంది? రెగ్యులర్ పాలిగాన్స్ లైక్ ట్రయాంగిల్, స్క్వేర్, అదే క్వాడ్రిలేటరల్. ఓకే, దెన్ పెంటాగాన్, హెక్సాగాన్. ఓకే, సో ఈ అన్ని ఫిగర్స్ వచ్చేసి మనకు ఓకే, సో ఇవన్నీ ఫిగర్స్ మనకు 2D. అండ్ 3Dలో మనకి ఏమొస్తుంది? 3D అంటే మనకు తెలుసు, అంటే లైక్ క్యూబ్, సిలిండర్, కోన్. ఓకే, సో ఇవన్నీ మనకు 3D పిక్చర్స్లో వస్తుంది. అండర్స్టూడ్ గైస్? సో దీస్ ఆర్ ద షేప్స్. సో ఇవన్నీ షేప్స్ మనకు ఏ నేమ్తో రిప్రజెంట్ అవుతుంది అంటే జియోమెట్రీ. ఓకే, మ్యాథమెటిక్స్లో జియోమెట్రీ అనే చాప్టర్లో మనకు ఈ అన్ని షేప్స్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్ కదా ఇంతవరకు? ఓకే, ఇక్కడ నేను ఒక టేబుల్ చూపిస్తున్నాను చూడండి. టేబుల్ 3 అనమాట ఇది. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రెగ్యులర్ పాలిగాన్స్ ఉంది, దాని తర్వాత కంప్లీట్ గ్రాఫ్ ఉంది, దాని తర్వాత స్టాక్ స్క్వేర్స్, దెన్ స్టాక్ ట్రయాంగిల్స్, దెన్ స్నోఫ్లేక్స్ అనేది ఉంది. ఓకే, సో ఈ ఫిగర్స్ ఇచ్చారనమాట. సో ఈ ఫిగర్స్ ఎలా వచ్చినాయి అనేది నేను ఒక్కొక్క టేబుల్ని మీకు చూపిస్తాను. ఓకే, సో ఏ విధంగా ఉన్నాయి అనేసి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఫిగర్ చూసినట్టయితే ఫస్ట్లో మనకేముంది? మనకు ట్రయాంగిల్ ఉంది. సో ట్రయాంగిల్ అనేది మనకు ఎన్ని కార్నర్స్, ట్రయాంగిల్కి మనకి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 3 కదా. 1 2 3 మీన్స్ 3 డాట్స్ ఉంటే చాలు అనమాట, మనకు ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అదే క్వాడ్రిలేటరల్ అయితే మనకు 4 డాట్స్ అవ్వాలి, మీన్స్ 4 కార్నర్స్, మీన్స్ 4. ఓకే, నెక్స్ట్ పెంటాగాన్ ఇచ్చారు. పెంటా మీన్స్ 5. ఓకే, చూడండి 1 2 3 4 5 ఉన్నాయి. నెక్స్ట్ హెక్సాగాన్ చూడండి. హెక్సాగాన్కి మనకు 6 1 2 3 4 5 6. ఓకే, ఇది 1 2 3 4 5 6. ఓకే, ఇది 6. గాట్ ఇట్ గైస్? అలాగే హెక్సాగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్, నానోగాన్, ఓకే, డెకాగాన్. సో ఇలాంటి మనకు అప్ టు 10 ఎన్ని నెంబర్స్ రిప్రజెంట్ చేస్తామో అన్ని మనకు లైన్స్తో మనకు ఆ ఫిగర్, ఆ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ అన్ని షేప్స్ని మనం ఏమంటాము అంటే రెగ్యులర్ పాలిగాన్స్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద రెగ్యులర్ పాలిగాన్స్. ఓకే, కౌంటింగ్ నెంబర్ ఎంత ఉంటుందో అంతే మనకు ఈక్వల్ సైడ్స్ అనేది ఉంటుంది. ఓకే, సో దీనికి మనం రెగ్యులర్ పాలిగాన్ అంటాము. ఓకే, ఇట్ ఆల్స్ కమ్స్ అండర్ 2D షేప్స్. ఓకే, 2D షేప్స్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలం చూడండి, మనకు కంప్లీట్ గ్రాఫ్స్ ఇచ్చారు.
K2 అనేది మనకు ఇచ్చారనమాట. సో ఇది K2 ఏ విధంగా ఫామ్ అయింది చూడండి. ఇక్కడ 2 పాయింట్స్తో 1 లైన్ సెగ్మెంట్ అనేది జాయిన్ అయింది. ఓకే, 2 పాయింట్స్తో 1 లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఓకే, ఓన్లీ 1 లైన్ ఫామ్ అవుతుంది విత్ 2 డాట్స్. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే మనకు 3 డాట్స్తో 3 లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అయింది మనకు. ఓకే, 1 2 3 అర్థమవుతుంది కదా. సో ఇది K2, ఇది K3. ఇప్పుడు K4 చూడండి, మనకు 4 డాట్స్తో మనకు ఎన్ని లైన్స్ ఫామ్ అవుతున్నాయి? 6 లైన్స్. 1 2 3 4 దెన్ 5 దెన్ 6. ఓకే, ఎన్ని లైన్స్ ఫామ్ అవుతున్నాయి మనకు? 6 లైన్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. ఇది K4. నెక్స్ట్ ఇప్పుడు K5 చూడండి. 5 మీన్స్ ఇక్కడ నేను పెంటాగాన్ తీసుకుంటున్నాను. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, సో ఎన్ని మనకు డాట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 మనకు డాట్స్ ఉన్నాయి, మీన్స్ 5 పాయింట్స్ ఉన్నాయి. దీంతో మనకు ఎన్ని లైన్స్ వేస్తుంది? సో దిస్ ఈస్ ద పెంటాగాన్ కదా. 1 2 3 4 5. సో ఈ 5తో మనము ఎన్ని లైన్ సెగ్మెంట్స్ డ్రా చేయొచ్చు? 1 2 3 4 5, దీని తర్వాత 6, ఓకే, దెన్ 7, దెన్ 8, ఓకే, దెన్ 9, దెన్ 10. ఓకే, టోటల్ 10 లైన్స్ అనేది మనం డ్రా చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫిగర్ ఏముంది మనకు? హెక్సాగాన్. హెక్సాగాన్ చూద్దాం ఇప్పుడు. 1 2 3 4 5 6. ఓకే, సో మనకు 6 కార్నర్స్ ఉన్నాయి, 6 డాట్స్, 6 పాయింట్స్తో మనకు హెక్సాగాన్ అనేది ఫామ్ అవుతుంది. కానీ లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6. కాకుండా ఇప్పుడు చూడండి 7, ఓకే, దెన్ 8, ఓకే, దెన్ 9, ఓకే, దెన్ 10 11 12, ఓకే, దెన్ 13 14, ఇక్కడ 15. మీన్స్ టోటల్ 15 లైన్స్ అనేది మనకు ఫామ్ అవుతున్నాయి. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే, సో దిస్ ఈస్ K6. ఓకే, సో K6 ఇది. సో దీనికి మనం ఏమంటామంటే కంప్లీట్ గ్రాఫ్ అంటాం. కంప్లీట్ గ్రాఫ్ ఎందుకు? ఇక్కడ రెగ్యులర్ పాలిగాన్స్ ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనం వచ్చేసి ఆ పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాం. ఎన్ని పాయింట్స్ ఉంటే అంతే నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ అనేది ఉంటుంది మనకు. కానీ ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉంటో ఆ పాయింట్స్ని హౌ మెనీ లైన్ సెగ్మెంట్స్ మనం డ్రా చేయొచ్చు అనేది మనకు కంప్లీట్ గ్రాఫ్ అనేది డిఫైన్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనకి ఏముంది? స్టాక్డ్ స్క్వేర్స్. స్టాక్డ్ అంటే ఏంటంటే 1 upon another. ఓకే, ఒకదాని మీద ఒకదానికి ఉంటుంది కదా. సో ఒకదాని మీద ఒకటి ఉంటుంది కదా. సో దానికి మనం స్టాక్డ్ అంటాం. సో సపోజ్ ఫస్ట్ నేను ఒక స్క్వేర్ తీసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ 1 స్క్వేర్. ఓకే, సో ఇది 1. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ 1 స్క్వేర్కి నేను ఏ విధంగా చేస్తున్నాను? 1 ఏ విధంగా మనం చూపించాను కదా మీకు ఆడ్ నెంబర్స్లో ఈ విధంగా. సో చూడండి, సో ఇక్కడ చూపించాను కదా 1 డాట్, తర్వాత 3 డాట్స్, తర్వాత 5 డాట్స్, అలా చేస్తూ పోతే మనకు స్క్వేర్ అనేది వస్తుంది అనేసి. సో అలాగే అనమాట ఇక్కడ. సో ఫస్ట్ ఇది ఈ బ్లాక్ ఇక్కడ వేసాను. దీనికి 3 బ్లాక్స్ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసినప్పుడు ఓకే నాకు ఒక స్క్వేర్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో దీనికే మనం నెక్స్ట్ చూడండి 1, దీనికి 3 అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత 5 అనేది యాడ్ చేయాలి. 1 2 3 4 5. ఓకే, సో ఇది 5కి యాడ్ చేస్తే నాకు 9 అనేది వస్తుంది. సో అలాగే నెక్స్ట్ చూడండి 1, దెన్ 3 యాడ్ చేయండి, దాని తర్వాత 5. ఓకే, దాని తర్వాత 5 తర్వాత 7, 1 2 3 4 5 6 7. ఓకే, ఇదేమవుతుంది మనకు 16 వస్తుంది. సో అదే విధంగా అనమాట. ఓకే, దీనికి మనం స్టాక్డ్ స్క్వేర్స్ అంటాం. ఓకే, గాట్ ఇట్ గైస్. ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్. చూద్దాం. నెక్స్ట్ ఏముంది మనకు? స్టాక్డ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ వేసుకున్నాను.
సో ఈ ట్రయాంగిల్కి నెక్స్ట్ ట్రయాంగిల్స్ చూడండి, మనకు 1 2 3 4 ట్రయాంగిల్స్ ఇచ్చారు. సో ఈ 4 ట్రయాంగిల్స్ ఎలా అంటే సో చూడండి, దీనికి నేను ఈజీ వేలో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మనకు ట్రయాంగిల్ ఫామ్ ఏ విధంగా వచ్చింది అంటే 1 2 3 3 పాయింట్స్తో మనకు ట్రయాంగిల్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది మనకు 1 2 3 4 5 6. ఓకే చూడండి, ఒక ట్రయాంగిల్ వేసానా. ఓకే, దీనికి ఇట్లా అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ చూడండి, దీంట్లో కూడా మనకు ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి, ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి చూడండి. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకే, చూస్తున్నారు కదా. సో in this way you have to form a triangle. So these are the straight triangles. ఇంకొకటి లాస్ట్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇప్పుడు దీనికి చేద్దాం మనము. ఏమేమి వస్తుందో చూడండి. ఫస్ట్ ఇలా, ఓకే, దెన్ ఇలా, దీని తర్వాత ఇలా. ఓకే గైజ్, నేను నీట్గా చేయడం లేదు, ఐ నో. ఓకే, మీకు తెలియాలి కాబట్టి అలా చేస్తున్నాను నేను. ఓకే గైజ్, అర్థమవుతుందా. సో దిస్ ఈజ్ ద స్టాగ్ ట్రయాంగిల్స్. ఇప్పుడు లాస్ట్. ఓకే గైజ్, ఇది లాస్ట్ చెప్పాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. చూడండి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైజ్. సో ఫస్ట్ మనకేం ఇక్కడ ప్యాటర్న్ ఏ విధంగా ఫాలో అయింది అనేది కూడా మీరు గమనించాలా. సో ఇక్కడ చూడండి, మనకు ఈ విధంగా ఫస్ట్ పిక్చర్ ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ పిక్చర్ ఇచ్చారు. సో ఈ పిక్చర్ వచ్చేసి వెళ్ళి ఏ విధంగా అయింది, మనకు స్టార్ లాగా అయింది చూడండి. సో స్టార్ లాగా అయింది. సో ఈ స్టార్ వెళ్ళేసి మళ్ళీ ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా నేను ఇక్కడ డ్రా చేయాలంటే కొంచెం ఇదిగా ఉంది. సో నేను మీకు టేబుల్ చూపిస్తున్నాను చూడండి. సో అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఈ ఫిగర్ వచ్చింది, దాని తర్వాత స్టార్ ఫిగర్ వచ్చింది, దాని తర్వాత ఇది కొంచెం ఇలా తెడామెడాగా తీసుకున్నారు, మళ్ళీ ఇది అమ్మ చాలా డిఫికల్ట్గా ఉంది కదా. సో ఇది అనేది, సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం డిఫికల్ట్ అనమాట. ఇది మీరు బాగా గమనిస్తేనే మీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. సో ఇక్కడ నేను 2 పెన్స్ తీసుకుంటాను, సో దట్ యూ క్యాన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. ఓకే, సో ఫస్ట్ ఫిగర్ మనకి ఏ విధంగా ఉంది చూడండి. సో ఫస్ట్ ఇట్లా ఉందా, దీనికి ఇట్లా ఉంది. ఓకే, దీని తర్వాత ఇట్లా ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకు ట్రయాంగిల్ లాగా ఉంది. సో దిస్ ఈజ్ ద పిక్చర్ 1. సో ఈ పిక్చర్ స్టార్ లాగా ఎలా వచ్చింది అంటే చూడండి. సో ఏం చేశాడంటే ఈ లైన్ సెగ్మెంట్కి అతను వచ్చేసి బంప్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఈ లైన్ సెగ్మెంట్ ఎక్కడెక్కడ లైన్ సెగ్మెంట్ స్ట్రైట్గా ఉందో అక్కడక్కడ వచ్చేసి అతను బంప్ అనేది ఇస్తూ వెళ్ళాడనమాట. సో ఈ విధంగా, ఇక్కడ ఈ విధంగా, ఇక్కడ ఈ విధంగా. సో ఇది ఇలా ఇస్తేనే కదా మనకు స్టార్ అయింది చూడండి. ఫస్ట్ ఈ కోన్ తీసుకుంటాము. ఓకే, దీని తర్వాత ఈ కోన్ వస్తుంది. ఓకే, దాని తర్వాత ఈ కోన్ వస్తుంది. ఓకే, దాని తర్వాత ఈ కోన్ వస్తుంది, దాని తర్వాత ఈ కోన్ వస్తుంది, దాని తర్వాత ఈ కోన్ వస్తుంది. అర్థమైందా. ఈ విధంగా సెకండ్ ఫిగర్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్ ఎలా ఫామ్ అయిందంటే, సో ఏ విధంగా ఇక్కడ లైన్ సెగ్మెంట్ని బంప్ ఇచ్చాడు, ఇక్కడ ఉన్న స్ట్రైట్ లైన్కి బంప్ ఇచ్చాడు, ఈ స్ట్రైట్ లైన్కి బంప్ ఇచ్చాడో అలాగే ఇక్కడ ఉన్న స్ట్రైట్ లైన్స్కి అన్ని బంప్ ఇవ్వాలి. చూడండి, ఈ లైన్కి ఏ విధంగా బంప్ ఇచ్చాడు. సో ఈ లైన్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో దీనికి ఇట్లా. ఓకే, సో ఆల్రెడీ మనకి ఇట్లా ఉంది. సో ఈ లైన్లో కూడా నేను ఒక బంప్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత ఇది ఇట్లా వచ్చింది, ఈ లైన్కిలో కూడా ఒక బంప్ ఇస్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ ఇట్లా ఉంది, దీనికి ఒక బంప్ ఇట్లా వెళ్తుంది, దీనికి ఒక బంప్ ఇట్లా వస్తుంది, దీనికి ఒక బంప్ ఇట్లా వస్తుంది. ఓకే, దీనికి ఒక బంప్. అర్థమవుతుంది కదా ఏ విధంగా అనేది. సో దీనికి ఒక బంప్ ఇలా వచ్చింది, దీనికి ఒక బంప్ ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ తీసుకుంటాను, దీనికి ఒక బంప్ ఇలా వచ్చింది, తర్వాత దీనికి ఒక బంప్ ఇలా వచ్చింది. ఓకే, దీనికి ఒక బంప్ ఇలా వచ్చింది. ఓకే, దీనికి ఒక బంప్
అర్థమైందా? సో ఈ విధంగా సెకండ్ ఫిగర్ అనేది థర్డ్ ఫిగర్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ స్ట్రైట్ లైన్స్ కనిపిస్తుంది కదా, ఈ స్ట్రైట్ లైన్లో ఒక బంప్ ఇవ్వడం, ఇక్కడ ఒక బంప్, ఇక్కడ ఒక బంప్, ఇక్కడ ఒకటి, 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 ఇక్కడ ఒక, అర్థమవుతుందా? ఎక్కడెక్కడ మనకు చిన్న చిన్న స్ట్రైట్ లైన్స్ కనిపిస్తుందో అక్కడంతా బంప్ ఇవ్వడం స్టార్ట్ చేసి నెక్స్ట్ ఫిగర్ అనేది ఫామ్ అయింది. సో అలాగే దీంట్లో కూడా ఇంకా మిని 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 ఇంకా చిన్న చిన్న దాంట్లో కూడా ఈ చిన్న దాంట్లో కూడా ఒక బంప్, ఇక్కడ ఒక బంప్, ఇక్కడ ఒక అలా చేసి ఇంకొక ఫిగర్ అనేది జాయిన్ చేశాడు. అర్థమైందా ఈ ఈ సీక్వెన్స్ ఎలా వచ్చిందో? చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాలా. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే వీడియోని ఇంకొంచెం బ్యాక్ తీసుకొని మళ్ళీ ఒకసారి వినండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ అండర్స్టూడ్ బై దిస్. ఓకే, అర్థమైపోయిందా గైస్? ఓకే, దీనికి మనం కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. నౌ విల్ సాల్వ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ గివెన్ హియర్. ఓకే, చెక్అవుట్ ఫిగర్ ఇట్ అవుట్ 1.5. ఓకే, 1.5లో మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు? Can you recognize the pattern in each of the sequence in table 3? So table 3 చూపించాను కదా. సో once again I am showing you the table here. Okay, table 3 చూపించాను కదా. సో ఈ table 3లో ఫాలో అయిన సీక్వెన్స్ మీకు అర్థమైందా అనేది అడుగుతున్నా. సో you have to write it down. Yes, we have recognized the pattern in each of the sequence in table 3 అనేది రాసండి. సో write it down. Yes, we recognize the pattern in each of the sequence. Okay, in each of the sequence in table 3. Okay, this is the answer. Next, second answer చూడండి guys. Second answer ఏముంది మనకు? Try and redraw each sequence in table 3 in your notebook. Can you draw the next shape in each sequence? Why or why not? After each sequence, describe in your own words what is the rule or pattern for forming the shapes in the sequence. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, సో ఇప్పుడు మనకు టేబుల్ 3 ఇచ్చారు కదా. సో అగైన్ ఐఎమ్ షోయింగ్ యూ ద టేబుల్ హియర్. ఓకే, ఈ టేబుల్లో మనకు నెక్స్ట్ పిక్చర్ ప్రతి దానికి నెక్స్ట్ పిక్చర్ అనేది మీరు డ్రా చేయగలరా అనేది అడుగుతున్నారు. ఎస్, వీ క్యాన్ డ్రా ఇట్. సో మనకు ఫస్ట్ రెగ్యులర్ పాలిగాన్లో డెకాగాన్ వరకు ఇచ్చారు కదా. డెకాగాన్ తర్వాత డెకాగాన్ మీన్స్ 10 sides. ఓకే, మనకు డెకాగాన్ వస్తుంది. ఇప్పుడు 11 sides-తో ఏమొస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ నేను 11 sides-ది చూపిస్తున్నాను. దీనికి మనము హెన్ డెకాగాన్ అంటాము. మీకు గుర్తుంటే నేను రాయండి, లేకుంటే యూ జస్ట్ డ్రా ద పిక్చర్. ఓకే, 11 అనేది రావాలా. 1 2 ఓకే 3 4 5 6 7 8 9 10 11. సో ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇది ఇట్లా వస్తుంది. ఓకే, ఇట్లా కొంచెం కరెక్షన్ చేసుకోండి. ఓకే గైస్. ఓకే, సో ఇది రెగ్యులర్ పాలిగాన్లో యాడ్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్ ఫిగర్లో వచ్చేసి చూడండి, మనకు K6 ఇప్పుడు K7 ఏ విధంగా చేస్తామంటే, సో K7ని 7 sides ఉండాలన్నమాట. మీన్స్ హెప్టాగాన్ డ్రా చేయాలా. సో చూడండి ఏ విధంగా నేను ట్రై చేస్తాను. 1 2 3 4 5 6 7. ఓకే, 1 2 3 4 5 6 7 వచ్చేసినాయా? ఇప్పుడు చూడండి దీనికి నేను లైన్స్ అనేది ఫామ్ చేస్తున్నాను. 1 2 3 4. ఓకే, దీనికి జాయిన్ అయిపోయింది. ఇక్కడ 1 2 3 4 ఇది జాయిన్ అయిపోయింది. ఓకే, దీంట్లో అయితే దీనికి జాయిన్ అయింది, ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లో అయితే ఇదైంది, ఇది చేయాలా, ఓకే, దీంట్లో అయితే ఇదైంది, ఇది చేయాలా,
ఇదైతే ఆటోమేటిక్ అయిపోయింది. సో, ఇది చేసేటప్పుడు మీరేం చేయాలంటే, ఈ ప్రతి డాట్‌తో మనకు అన్ని లైన్స్ అనేది జాయిన్ అయినట్టుగా మీరు చూసుకోవాలి. సో, దిస్ ఈజ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే. ఈ డాట్ అనేది ప్రతి డాట్‌కి టచ్ అవ్వాల. ఓకే. సో, ఈ డాట్ చూడండి ఇక్కడ టచ్ అయిపోయింది. ఇప్పుడు మిగతా ఈ 4 డాట్స్‌ని చేసాము. అదే విధంగా ఈ డాట్, ఈ 2 డాట్స్‌ని ఆటోమేటిక్‌గా కవర్ చేసేసింది. ఇప్పుడు మిగిలింది 1, 2, 3, 4. అదేవిధంగా ఇది వచ్చేసి ఇక్కడ జాయిన్‌లో ఉంది. ఇప్పుడు 1, 2, 3, 4 ఆ విధంగా అని చేయాల. ఓకే. సో, ఇది వచ్చేసి కంప్లీట్ ఫిగర్ అనమాట. దాంట్లో K7. ఇప్పుడు వచ్చేసి స్టాక్డ్ స్క్వేర్స్ తీస్తాం. స్టాక్డ్ స్క్వేర్స్‌లో ఎన్ని చేయాలా మనం? 1, 2, 3, 4, 5, 6 ఇంటూ 6ది చేయాల. ఓకే. సో, 6 ఇంటూ 6 చేయాలి కదా! 1, 2, 3, 4, 5, 6. ఓకే. సో, దీనికి 1, 2 3 1, 2, 3, 4, 5, 6. ఓకే. సో, ఇప్పుడు దీన్నన్నిటికి జాయిన్ చేస్తూ వెళ్ళండి. మనకు స్టాక్డ్ స్క్వేర్స్‌ది నెక్స్ట్ ఫిగర్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? 6 ఇంటూ 6 చేస్తే. గాట్ ఇట్ గైస్. మనకు 5 ఇంటూ 5 వరకు ఇచ్చాడు. 5 ఇంటూ 5 వరకు ఇచ్చారు. ఇప్పుడు 6 ఇంటూ 6 చేస్తే మనకు స్క్వేర్ అనేది ఫామ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ట్రయాంగిల్‌లో కూడా చేయాల. సో, ట్రయాంగిల్‌లో కూడా మనకి ఎంత నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుంది చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఓకే. సో, ఈ 21తో మనము ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయాలి. ఓకే. మీరు నీట్‌గా డ్రా చేయండి గైస్. ఓకే. సో, ఈ విధంగా చేస్తూ వెళ్ళాలా. ఓకే. అర్థమవుతుంది కదా! ఓకే. ఇంతే కదా మనకు. వన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సారీ, ఇంకొకటి రావాలి ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6, 7. సో, ఇది. సో, ఇంతవరకు గైస్. ఓకే. సో, దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఫిగర్ ఫర్ స్టాక్డ్ ట్రయాంగిల్. ఓకే. సో, ఇప్పుడు దీనికి ఫ్లెక్స్‌కి చేయాలంటే, సో, దీనికి ఎట్లో ఒకటి మీరు ఇట్లా వేసేయండి. ఇట్లా వేసుకుంటా ప్రతి దానికి వెళ్ళండి. ఓకే. ఇట్లా వేసుకుంటా వెళ్తే మీకు ఒక ఫిగర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఇది రఫ్‌గా ఇట్లా ఒకటి వేసేయండి. అండర్‌స్టూడా గైస్? సో, దిస్ ఈజ్ అప్ టు 1.6. ఓకే. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we are going to see 1.7 guys. Okay. Till then, please take care of yourself. Bye-bye. Take care. I hope guys you all enjoyed this class well. If you like it, please don't forget to hit the like button. మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు జాయిన్ ఆన్ వాట్సాప్ ఛానల్. ఓకే. అక్కడ నేను మీ క్లాస్ పర్టికులర్ నోట్స్ అనేది ప్రతిదీ సెండ్ చేస్తుంటాను. అండ్ ఫర్ ద ఎగ్జామ్ టైమ్స్లో కూడా నేను వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ సాల్వ్డ్ ఆన్సర్స్ అనేది కూడా సెండ్ చేస్తూ ఉంటాను. ఓకే. బై టేక్ కేర్. అల్హమ్దులిల్లా.